ఒకళ్ళు చాలా బాగా రాశారు అంటే దానికి కారణం మీరు కూడా అయి ఉండొచ్చు. ఉదాహరణకి ఈరోజు నా చేతిరాత చాలా చక్కగా మారడానికి, ఒక చేతిరాత శిక్షకుడిగా మారడానికి కారణం చిన్నప్పుడు ఇంటికి వచ్చిన ఇన్విటేషన్ కార్డ్స్ నాకు ఇచ్చి మా ఫాదర్ వాళ్ళు ప్రింట్ చేశారు, నువ్వు చేత్తో రాసేలేవా అని. అంత కాన్ఫిడెన్స్. మొబైల్ ఫోన్స్ లేని ఆ రోజుల్లో ఇంటికి ఉత్తరం రాస్తే ఆ ఉత్తరం పట్టుకెళ్ళి మా అమ్మ ఎంతోమందికి చూపించి మా వాడు ఎంత బాగా రాశాడో చూడండి. 4వ తరగతులు చదువుతున్నప్పుడు రాధాకృష్ణ మాస్టర్ అని ఒక ఇంగ్లీష్ మాస్టర్ వచ్చినప్పుడు RS అక్షరాలు చూస్తే ఎంత ముచ్చటేసేదో. ఇంటికి వచ్చిన రామకృష్ణ మామయ్య నా పేరు నోట్బుక్లో రాస్తే నా పేరు ఇంత బాగుంటుందా అని అనిపిస్తే, నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు 7వ తరగతి చదువుతున్న ఉన్నం శ్రీను, మహమ్మద్ రఫీ హ్యాండ్ రైటింగ్ చూసి ఇంత బాగా మనం ఎప్పటికి రాయగలుగుతాం. క్లాసులో నెలంతా అయిపోయిన తర్వాత రిజిస్టర్లో పిల్లలందరి పేర్లు రాయడానికి నన్ను సెలెక్ట్ చేసుకున్న టీచర్. ఇలాంటి వాళ్ళల్లో మీరు ఎవరైనా ఒకళ్ళు అయి ఉండొచ్చు. ఎవరి హ్యాండ్ రైటింగ్ అయినా మీ వల్ల అద్భుతంగా మారిపోవచ్చు. అలా ప్రపంచంలో ఒకళ్ళ చేతిరాత అద్భుతంగా మారడానికి ఒక రోల్ ప్లే చేయండి.